హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఎండుమిర్చితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: టమాటాలు పెద్ద సైజువి 2 తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక చిప్ప పచ్చి కొబ్బరి, దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దీంట్లోనే ఎండుమిర్చి ఒక 10-15 తీసుకోండి, మీ కారానికి తగ్గట్టు. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకోండి, నూనె మనకి వేయించుకోవడానికి సరిపడా, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర చిన్న కట్ట తీసుకోండి, ఆవాలు ఒక 2 స్పూన్లు. ముందు మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ బ్లాక్గా కాకుండా దోరగా వేయించుకోండి. ఈ మాత్రం వేగితే మనకు సరిపోతుంది. ఇది ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. దీంట్లోనే ఇదే ఆయిల్లో మనం ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కరివేపాకు, చింతపండు వేసి ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేసుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు మనం మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి, వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చి జీలకర్ర మనం దీంట్లోనే డైరెక్ట్గా వేసుకోవాలి. ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిని కూడా దీంట్లో వేసుకోండి. కొబ్బరిని వేయించాల్సిన పని లేదు, మనం పచ్చిదే వేసుకుంటున్నాము డైరెక్ట్గా. ఈలోపు మనకి అవి గ్రైండ్ చేసిన తర్వాత ఈ టమాటా ముక్కలు ఉడికిపోయి మనకి చక్కగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు మనం వీటిని తీసి ఇవన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ రకంగా మీకు కావాల్సి ఉంటే కొద్దిగా గట్టిగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అదే కళాయిలో పోపు కూడా వేసుకోవచ్చు. ఒక 4 ఎండుమిర్చీలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని దీన్ని చక్కగా పోపు వేసుకోండి. ఈ చట్నీ మనకి దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, చపాతీలకు కానీ, రైస్లో కానీ దేంట్లోకైనా మంచి టేస్టీగా ఉంటుంది. ఇది మనకి కొబ్బరితో కాబట్టి కొద్దిగా మనకి హెల్త్ కూడా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.